Hi, welcome to SV Maths channel, Inter Maths 1 Yamma. Trigonometric ratios up to transformations. Exercise 6th C. So, exercise 6th C lo second Roman lo second lo first one. So, find the expansion of sin of a plus b minus c. Okay? చూడండి sin of ఏమి ఇచ్చారు sin of a plus b minus c. ఓకే, సో దీన్ని ఇలా రాస్తాను చూడండి, sin of a plus b minus c. ఓకేనా, sin of a plus b minus c. సో దీని అంతటిని a అనుకోండి, దీని b అనుకోండి. సో ఎట్లా ఉంది ఇది ఫార్ములా? sin of a minus b ఫార్ములాలో ఉంచండి. ఇది ఇలాగే రాయకుండా మీరు a plus b minus c అని కూడా రాయొచ్చు. సో దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోవచ్చు, b minus c ని b అనుకోవచ్చు. ఓకేనా, ఇలాగనే చేయొచ్చు, అట్లాగనే చేయొచ్చు. ఓకే, సో sin of a plus b అనేది a అనుకుంటే ఇది c అంటే a minus b ఫార్ములాలో ఉంది. చూడండి ఫార్ములా రాస్తున్నాను ఒకసారి. sin of a minus b ఫార్ములా ఏంటి? sin a cos b minus cos a sin b. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. sin a అంటే a plus b. ఓకే, sin a plus b ఇంటూ cos b అంటే c, cos c మైనస్ cos a అంటే cos of a plus b ఇంటూ sin c. ఓకేనా, అర్థమైందమ్మా? సో నెక్స్ట్ sin of ఇది చూడండి, ఇది ఎట్లా ఉంది మళ్ళీ? sin of a plus b ఫార్ములాలో ఉంది. సో ఇది దీనికి ఫార్ములా అప్లై చేయండి మళ్ళీ. sin a ఇంటూ cos b ప్లస్ cos a ఇంటూ sin b ఇంటూ ఎంత ఉంది ఇక్కడ? cos c. ఓకేనా, అర్థమవుతుందమ్మా? మైనస్, సో ఇది ఎట్లా ఉంది? cos of a plus b ఫార్ములాలో ఉంది. సో cos a cos b మైనస్ sin a sin b. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేసాం. ఓకే, సో ఇక్కడ sin of a plus b ఫార్ములా, ఇక్కడ cos of a plus b. ఓకేనా, నెక్స్ట్ sin a చూడండి మల్టిప్లై చేస్తున్నాం. sin a cos b ఇంటూ cos c, sin a cos b ఇంటూ cos c ప్లస్ నెక్స్ట్ cos a sin b ఇంటూ cos c. ఓకేనా, అర్థమవుతుందమ్మా? cos a ఇంటూ sin b ఇంటూ cos c మైనస్, చూడండి మైనస్ అలా పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసేయండి. cos a cos b ఇంటూ sin c. ఓకేనా, మైనస్ sin a sin b ఇంటూ sin c. ఓకేనా, సో ఇప్పుడు మైనస్ అప్లై చేద్దాం. సో sin a cos b చూడండి cos c ప్లస్ cos a sin b ఇంటూ cos c మైనస్ ఇంటూ ఇది మైనస్ అప్లై చేయండి. ఇప్పుడు మైనస్ cos a ఇంటూ cos b ఇంటూ sin c. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ sin a sin b sin c. ఓకేనా, సో sin a cos b cos c ఇంటూ cos a sin b cos c మైనస్ cos a cos b sin c ప్లస్ sin a sin b sin c. సో అర్థమైందమ్మా? మొత్తం ఎక్స్పెండ్ చేసాం కదా. ఏమన్నారు? ఫైండ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ sin of a plus b మైనస్ c. సో sin of a plus b మైనస్ cని ఎక్స్పెండ్ చేసాం. ఓకేనా, a ప్లస్ bని a అనుకున్నాం, cని b అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ sin of a ప్లస్ b మైనస్ c అని కూడా చేయొచ్చు. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందమ్మా? సో sin of a ప్లస్ b ఇంటూ sin of a మైనస్ c కదా ఇది ఫార్ములా. sin of a మైనస్ b ఫార్ములా అప్లై చేసాం. సో sin a cos b మైనస్ cos a sin b అంటే sin of a అంటే a ప్లస్ b ఇంటూ cos c మైనస్ cos of a ప్లస్ b ఇంటూ sin c. ఓకేనా, సో sin of a ప్లస్ b అంటే sin a మళ్ళీ ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b ఇంటూ cos c. ఓకే, మైనస్ cos of a ప్లస్ b అంటే cos a cos b మైనస్ sin a sin b ఇంటూ sin c. ఓకేనా, సో మల్టిప్లై చేసి మళ్ళీ మైనస్ అప్లై చేసాం.
సో sin A cos B into cos C plus cos A sin B into cos C minus cos A cos B into sin C plus sin A sin B sin C. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏంటి ఇందులో సెకండ్ వన్, ఫైండ్ ది ఎక్స్పెన్షన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి. సో సేమ్ చూడండి, దానికిలాగే కాసుల్లో ఇచ్చారంతే. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి అంతే కదా. సో డైరెక్ట్గా రాశాను, కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని ఏ అనుకోండి, సో దీన్ని బి అనుకోండి. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా? ఓకే, సో ఫార్ములా అప్లై చేయండి. అంటే ఏంటి, కాస్ ఏ అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ సి, బి అంటే సి. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సైన్ ఏ అంటే ఎంత, ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ సి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది, మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఓకే, ఇంటూ కాస్ సి ప్లస్ నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా వేస్తున్నానమ్మా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ సో కాస్ సి మల్టిప్లై చేద్దాం. కాస్ ఏ కాస్ బి చూడండి, కాస్ ఏ కాస్ బి ఇంటూ కాస్ సి. ఓకేనా, కాస్ ఏ కాస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ చూడండి ఇక్కడ సైన్ ఏ కాస్ బి ఇంటూ సైన్ సి, సైన్ ఏ కాస్ బి ఇంటూ సైన్ సి మైనస్ చూడండి ఇక్కడ వేస్తున్నాను కింద, కాస్ ఏ సైన్ బి సైన్ సి, సో మైనస్. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, కాస్ ఏ కాస్ బి. సో మళ్ళీ మొత్తం స్టెప్ అంతా వేస్తాను చూడండి. కాస్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి. ఓకేనా, సో అర్థమైందమ్మా? ఓకే, సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని ఏ అనుకున్నాం, సిని బి అనుకున్నాం. సో ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా, సో మళ్ళీ ఇది ఎట్లా ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఓకే, ఇంటూ కాస్ సి. నెక్స్ట్ ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి. ఓకేనా, సో ఫార్ములా అప్లై చేసి నెక్స్ట్ మల్టిప్లై చేసాం కాస్ సితో. కాస్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి. ఓకేనా, అర్థమవుతుందమ్మా? మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి. ఓకేనా, సో అదే ఆన్సర్. కాస్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి. ఓకేనా, సో ఇదే ఆన్సర్. అర్థమైందా? సో మీరు ఏ మైనస్ బి ఏని ఏ అనుకుని బి మైనస్ సిని బి అనుకోవచ్చు. సో అది కూడా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా, సో ఫస్ట్లో కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.